గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఈరోజు ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించి జనరల్ ఎంట్రీస్ ని ఎలా పోస్ట్ చేయాలి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో అసలు జనరల్ ఎంట్రీస్ ని ఎలా క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని మనకున్నటువంటి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్, ఈ అకౌంట్స్ ని బేస్ చేసుకొని మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కి ఈ పారాగ్రాఫ్ లో ఒక 10 ట్రాన్సాక్షన్ జరిగాయి. ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క లెడ్జర్ ని ఏ లెడ్జర్ ని డెబిట్ చేయాలి, ఏ లెడ్జర్ ని క్రెడిట్ చేయాలి అనేది ఈ గోల్డెన్ రూల్ బేస్ చేసుకొని మనం ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో దీన్ని బేస్ చేసుకొని అండర్ ద ఈ పారాగ్రాఫ్ లో ఉండే మొత్తం ట్రాన్సాక్షన్స్ కి మనము జనరల్ ఎంట్రీస్ ని క్రియేట్ చేసామండి. ఈ ట్రాన్సాక్షన్ లో ఉండేటువంటి మొత్తం చూడండి, షేర్ క్యాపిటల్ రిసీవ్ ఫ్రమ్ సుధాకర్ రావు 10 lakhs అండ్ డిపాజిట్ ద క్యాష్, దాంట్లో 7 lakhs క్యాష్ డిపాజిట్ చేశారు. And in that advance paid to 20,000 from Mahesh Reddy from Axis from HDFC Bank. అలాగే 50,000 paid rent from cash నుంచి, అలాగే 25,000 ఎలక్ట్రిసిటీ paid wages from HDFC Bank. అలాగే wages paid from 30,000 from cash నుంచి, అలాగే చైర్స్ పర్చేజ్ 15,000 from cash నుంచి, అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ 5 lakhs ఫ్రమ్ బ్యాంక్ అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా ప్రజెంట్ క్రియేట్ చేసేది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దీనికి సంబంధించి మనము ఆల్రెడీ జనరల్ ఎంట్రీస్ ని క్రియేట్ చేసాము. అది ఎలా చేసామనేది కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, బేస్డ్ ఆన్ అకౌంట్స్ రూల్స్ బేస్ చేసుకొని. సో ఈ జనరల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఎస్ఏపిలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాము. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది 10 lakhs షేర్ క్యాపిటల్ ఫ్రమ్ సుధాకర్ రావు నుంచి క్యాష్ మోడ్ లో వచ్చింది. సో దీనికి సంబంధించి జనరల్ ఎంట్రీ ఏంది, క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ ని డెబిట్ చేసాము. సుధాకర్ రావు గారి నుంచి వచ్చింది కాబట్టి అది షేర్ క్యాపిటల్ రూపంలో కాబట్టి సుధాకర్ రావు గారిని క్రెడిట్ లోకి చేసాము. సో దీనికి సంబంధించి మనం ఎస్ఏపిలో ఎలా ఎంట్రీ చేయాలనే గురించి మీకు డిస్కస్ చేస్తానండి. ఈ సర్వర్ ఏంటంటే మనం ఎవ్రీ 10 minutes లోపల ఒకసారి మన ఎస్ఏపి సర్వర్ మీద మౌస్ మూవ్ ఆన్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుందండి. సో మళ్ళీ లాగిన్ చేయాలి, మళ్ళీ లాగిన్ చేసి అగైన్ మళ్ళీ ఇంకొకసారి లాగిన్ అవుతాము. సో లాగాన్, యూజర్ ఐడి, పాస్వర్డ్, క్లిక్ ఆన్ ద కంటిన్యూ మోడ్. సో మన జనరల్ ఎంట్రీస్ ని ఎస్ఐపిలో మనం పోస్ట్ చేయడానికి కావాల్సిన టీ కోడ్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. జనరల్ లెడ్జర్ అంటే మనకి ఏదైనా రెగ్యులర్ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి పర్చేజ్ అయితే మీ, సేల్స్ అయితే మీ, పర్చేజ్ అయితే మీ, ఎక్స్పెండిచర్ అయితే మీ, ఇలాంటివి ఏదైనా కూడా మనము రెగ్యులర్ ఎక్స్పెండిచర్ సంబంధించినటువంటి జిఏ డాక్యుమెంట్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ లోకి మనం క్రియేట్ చేస్తాము. ఆల్రెడీ మీకు దీని గురించి ఒకసారి చెప్తానండి. ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించి ఒక 6 to 7 రెగ్యులర్ గా యూజ్ చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా యూజ్ చేసే డాక్యుమెంట్స్ ఉంటాయి. వీటికి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క టీ కోడ్, ఒక్కొక్క డెబిట్ కి సంబంధించి ఒక ఇండికేషన్, డెబిట్ కి సంబంధించి ఒక పోస్టింగ్ కీ, క్రెడిట్ కి సంబంధించి ఒక పోస్టింగ్ కీ ఉంటుందండి. సో మీకు దాని గురించి 1 by 1 నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ మనం ఎలా పోస్ట్ చేయాలని చెప్తాను. సో FB15 చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తున్నాను, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ ఇన్ సింగిల్ స్క్రీన్. సో FB15, సో FB15 ఎంటర్ చేశాను, ఎంటర్ కొట్టాను. సో ఈ స్క్రీన్ వచ్చింది. సో ఇది జనరల్ ఎంట్రీస్ ని మనం పోస్ట్ చేయడానికి FB15 లో వచ్చే సింగిల్ స్క్రీన్. సో ఇక్కడ చూడండి, దేనికైనా మనం ఎంట్రీ చేయాలంటే బిఫోర్ దట్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కంపెనీ కోడ్. మనం క్రియేట్ చేసి మనం ఎంట్రీ పాస్ చేసే ఎంట్రీస్ ఈ కంపెనీ కోడ్కి సంబంధించినవా కాదనేది మనం చెక్ చేసుకోవాలి. సో బిఫోర్ దట్ మనం ఎంట్రీ పాస్ చేసే ముందు మన కంపెనీ కోడ్ యాక్టివ్ లో ఉందా లేదా చూడాలి. లేకపోతే ఒకసారి కంపెనీ కోడ్ లోకి వెళ్ళి క్లిక్ చేసి మన కంపెనీ కోడ్ చేంజ్ చేసుకుని సబ్మిట్ కొట్టుకుంటే ఆ కంపెనీ కోడ్ యాక్టివ్ అవుతుంది. FB15. సో ఇది అయిన తర్వాత మనం డేట్ ఈ రోజే డాక్యుమెంట్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు డేట్ మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడికి జిఎల్ అకౌంట్ మనం కంపేర్ టు వేరే ఈఆర్పిలో లైక్ టాలీలో ఏమవుతుందంటే జనరల్ లెడ్జర్ అకౌంట్ అనగానే మనం ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేస్తాం, రెంట్ అకౌంట్ కాబట్టి రెంట్ అని క్లిక్ చేయగానే రెంట్ డిస్ప్లే అవుతుంది, మనం ఆల్రెడీ సేవ్ చేస్తాం. బట్ ఇక్కడ రెంట్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసినా కానీ రెంట్ డిస్ప్లే కాదు, ఎందుకంటే రెంట్ కి సంబంధించి మనం ఫ్రీ డిఫైన్ ఒక నెంబర్ ని ఇచ్చుంటాం బేస్డ్ ఆన్ జనరల్ జిఎల్ గ్రూప్స్ లో మనం యాక్షన్ చేసిన నెంబర్ నేను బేస్ చేసుకుని ప్రతి ఒక్క జనరల్ లెడ్జర్ కి
నెంబర్ రేంజ్ ఇచ్చటం. ఆ నెంబర్ని మనం క్లిక్ చేస్తేనే అది ఇక్కడ యాక్టివ్ అవుతుంది. సో సెర్చ్ బాక్స్లోకి వెళ్తాము, క్లిక్ చేస్తాము. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్, సుధాకర్ రావు షేర్ క్యాపిటల్. సో క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ డెబిట్ క్లిక్ చేయాలి. ఎంటర్, క్యాష్ డెబిట్ క్లిక్ చేస్తాము. అమౌంట్ 10 lakhs సుధాకర్ రావు అతను షేర్ క్యాపిటల్ తెచ్చాడు. సో 10 lakhs. ఇక్కడ ఏంది, క్రెడిట్ కింద ఇవ్వాలి. క్రెడిట్ గివర్, అంటే గివర్ ఎవరు, సుధాకర్ రావు అతను మనీ ఇచ్చాడు. గివర్ కాబట్టి అతనికి క్రెడిట్ మెన్షన్ చేస్తాం. సో అతనికి సంబంధించి జిఎల్ అకౌంట్ నెంబర్ 1 lakh అనే నెంబర్ ఇచ్చున్నాం. సో క్లిక్ చేస్తాం, అతనికి క్రెడిట్ చేస్తాం. సో సేమ్ అమౌంట్ పైన ఎంత అమౌంట్ ఇచ్చామో సో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. సో 10 lakhs ఇచ్చాము. ఎంటర్ అయిన తర్వాత సిమ్యులేట్ కి క్లిక్ చేయాలి. సిమ్యులేట్ లోకి వెళ్ళి ఎందుకు క్లిక్ చేయాలంటే, సిమ్యులేట్ చేస్తే బిఫోర్ డాక్యుమెంట్ సేవ్ చేసే ముందు మనం ఒక్కసారి ఈ డాక్యుమెంట్ ని చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదు. చూడండి, ఇది ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఎస్ఎస్ఎంఈ క్లిక్ అయిందో లేదో చూసుకోవాలి. యాజ్ వెల్ as పోస్టింగ్ డేట్లు కరెక్ట్ గా ఉన్నాయా లేదు. డాక్యుమెంట్ డేట్ కి పోస్టింగ్ డేట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒక బిల్ ఏదైనా ఒక ఇన్వాయిస్ మన దగ్గరికి వచ్చినప్పుడు దాని మీద ఉన్న డేట్ ని డాక్యుమెంట్ డేట్ అంటారు, మనం దాన్ని పోస్ట్ చేసే డేట్ ని పోస్టింగ్ డేట్ అంటారు. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పాం కదా, ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓకి సంబంధించి మేజర్ 6 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎఫ్ఐసిఓ ఎండ్ యూజర్ కానీ కన్సల్టెంట్ కానీ ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ కి సంబంధించి డెబిట్ అండ్ క్రెడిట్ పోస్టింగ్ కీస్ ని ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలని మీకు చెప్పాను, అది ఇవి. సో ఇక్కడ చూడండి, క్యాష్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ లో డెబిట్ కి సంబంధించి మనం ఆల్రెడీ క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం కదా. చూడు, ఇది అకౌంట్ అంటే జనరల్ లెడ్జర్ సంబంధించి అకౌంట్ నెంబరు, డిస్క్రిప్షన్ లో ఇది క్యాష్ అకౌంట్, దానికి పోస్టింగ్ కి డెబిట్ కి సంబంధించి పోస్టింగ్ కి మనం ఇందాక అక్కడ డిఆర్ అని డెబిట్ సెలెక్ట్ చేసాం. సో డెబిట్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా దాని పోస్టింగ్ కి 40 డిస్ప్లే అయింది. సో అమౌంట్ క్రెడిట్ కి సంబంధించి పోస్టింగ్ కి 50, దాని వాళ్ళ యొక్క సుధాకర్ రావు సంబంధించి లెడ్జర్ జనరల్ లెడ్జర్ అకౌంట్ నెంబర్ ఇది. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం సేవ్ కొట్టాలి. సో సేవ్ చేస్తే డాక్యుమెంట్ 4 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ ఇన్ ఎస్ఎస్ఎంబి, అంటే మనం ఇప్పుడు చేసిన డాక్యుమెంట్ కరెక్ట్ గా, ఇంతకుముందు మనం స్టార్టింగ్ నుంచి చేసుకున్న కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేసుకుంటా వచ్చినందువల్ల మనం ఈరోజు జనరల్ ఎంట్రీస్ పాస్ చేయగలిగాము. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒక ఎర్రర్ వచ్చిందండి, దాన్ని నేను సాల్వ్ చేశాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక లెడ్జర్ చేసేటప్పుడు ఆ ఎర్రర్ వస్తుంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇంకొక ఎంట్రీ పాస్ చేద్దాం. సో ఈ రోజు మన ఈ పారాగ్రాఫ్ కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 8 ఎంట్రీస్ ని, ఐ మీన్ 8 ఎంట్రీస్ ని మనం ఈరోజు పోస్ట్ చేద్దామండి. సో నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మన ఇక్కడ క్యాపిటల్ రూపంలో వచ్చిన 10 lakhs లో 7 lakhs ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. సో డిపాజిట్ చేశారు కాబట్టి బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ అకౌంట్, రిసీవర్ ని డెబిట్ చేస్తాము, క్యాష్ అనేది రియల్ అకౌంట్, గివర్ ని క్రెడిట్ చేస్తాం. మనకు ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం కదా, ఈ ఒక్క బాక్స్ మైండ్ లో ఉంటే ఆటోమేటిక్ ప్రతి ఒక్క ఎంట్రీ నేయగలుగుతామండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో పోస్టింగ్ వెళ్ళాము, డేట్ మెన్షన్ చేసాము, జనరల్ లెడ్జర్ అకౌంట్ క్లిక్ చేసాము, మన కంపెనీ కోడ్ కింద ఉండే లెడ్జర్స్ అన్ని వస్తాయి. ఓకే కొట్టాము. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిసీవర్ కాబట్టి డెబిట్ చేసాము. అమౌంట్ 7 lakhs ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. సో యాజ్ వెల్ యాజ్ దేని నుంచి, క్యాష్ నుంచి డిపాజిట్ చేసాం. సో క్యాష్ గివర్ కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేస్తున్నాం ఈ ఎంట్రీలో. క్యాష్ అకౌంట్ ఇక్కడ క్రెడిట్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్ మనం డెబిట్ క్రెడిట్ క్లిక్ చేయగానే అక్కడ మన సిమ్యులేట్ లోకి వెళ్ళి చెక్ చేసుకునేటప్పుడు డెబిట్ కి పోస్టింగ్ కి 40, క్రెడిట్ కి పోస్టింగ్ ఫీ 50 అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఈ డాక్యుమెంట్కి సంబంధించి ఒక్కొక్క డెబిట్ క్రెడిట్ పోస్టింగ్ కూడా డిఫరెంట్ ఉంటాయండి. దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎంటర్ కొట్టాము, ఎంటర్, సిమ్యులేట్. చూడండి, జనరల్ లెడ్జర్ అకౌంట్ ఎస్ఏ డాక్యుమెంట్, కంపెనీ కోడ్ చెక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ అయింది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్, రిసీవర్ ని డెబిట్ చేసాము, డెబిట్ పోస్టింగ్ కి 40, యాజ్ వెల్ యాజ్ క్యాష్ గివర్, క్యాష్ నుంచి బ్యాంక్ డిపాజిట్ చేసాం. సో క్యాష్ వెళ్ళిపోయింది. సో క్యాష్ అనేది రియల్ అకౌంట్, గివర్ కాబట్టి క్రెడిట్ చేసాము. సో ఈ బేస్ చేసుకుని మనం జనరల్ ఎంట్రీస్ బేస్ చేసాము. ఆ జనరల్ ఎంట్రీస్ బేస్ చేసుకుని ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తాం. సో నెక్స్ట్ సేవ్. చూడండి, నెక్స్ట్ డాక్యుమెంట్ 5 వాజ్ పోస్టెడ్ ఇన్ ఎస్ఎస్ఎంబి. సో నెక్స్ట్ స్టెప్ ఇంకోటి చేద్దాం. మహేష్ రెడ్డి అకౌంట్ డేటా 20,000 టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్.
సో మహేష్ రెడ్డి అనే అతన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం మహేష్ రెడ్డి అనే పర్సన్ తో ఇక్కడ పే చేసాం. మహేష్ రెడ్డి శాలరీ అడ్వాన్స్ పే టు మహేష్ రెడ్డి. సో ఇక్కడ ఏంది, మహేష్ రెడ్డి అనే అతను మనకి ఎంప్లాయ్ కింద బుక్ చేయాలి. బట్ ఎంప్లాయ్ కన్నా కూడా ముందు ఎక్స్పెండిచర్ కింద బుక్ చేద్దాం. శాలరీస్ అనేది ఒక ఎక్స్పెండిచర్. సో ఇక్కడ రిమార్క్స్ లో శాలరీస్ అని మెన్షన్ చేద్దాం. శాలరీస్ బ్రాకెట్ లో మహేష్ రెడ్డి అని మెన్షన్ చేద్దాం. మనం అండర్ గ్రూప్ కింద ఒక గ్రూప్ కింద శాలరీస్ గ్రూప్ క్రియేట్ చేసి దాని కింద మహేష్ రెడ్డి అనే లెడ్జర్ ని క్రియేట్ చేస్తే మనం ఎంట్రీ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం గ్రూప్ చేయలేదు. అండర్ ద ఆల్ ఎక్స్పెండిచర్ గ్రూప్ కింద మనం మహేష్ రెడ్డి అనే పేరుని క్రియేట్ చేసేస్తున్నాం కాబట్టి, సో ఇది శాలరీ అండర్ ద శాలరీ ఎక్స్పెండిచర్ మెన్షన్ చేసుకుని శాలరీస్ బ్రాకెట్ లో మహేష్ రెడ్డి అకౌంట్. సో ఇప్పుడే సో ఇక్కడ ఏం చేస్తాము, మహేష్ రెడ్డికి శాలరీ రూపంలో పే చేస్తాం. సో ఇది మనకేంది ఎక్స్పెండిచర్. సో ఈ ఎక్స్పెండిచర్ కి సంబంధించి ఎక్స్పెండిచర్ ఏంది, ఆల్ expenditures, all incomes and expenditures and losses goes to nominal account. Expenditure goes to debit. So salary అనేది expenditure debit చేసాము, అండ్ salary అనేది expenditure డెబిట్ చేసాము ఫ్రమ్ బ్యాంక్ నుంచి. బ్యాంక్ గివర్ కాబట్టి ఇక్కడ బ్యాంక్ ని క్రెడిట్ చేసాం. సో ఈ ఎంట్రీని మనం ఎస్ఐపి లో ఎలా వేయాలనే చెప్తాను. సాలరీస్ అనే లెడ్జర్ మనం ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎస్ఐపి లో. లేకపోతే జిఎల్ గ్రూప్ ని బేస్ చేసుకుని మనం సాలరీ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ దట్ జిఎల్ అకౌంట్, డెబిట్ సైడ్ మనం చెక్ చేసుకుంటున్నాము. సాలరీస్ అనే అకౌంట్ ఉందా లేదా, సో చేస్తున్నాం కాబట్టి సాలరీస్ ని క్లిక్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము. సో సాలరీస్ ని మనం పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేస్తున్నాము. అమౌంట్ ఎంత ఉంది, మనం ఎంత ఇచ్చాము ఇక్కడ 20,000. సో 20,000 అమౌంట్ మెన్షన్ చేసాము. నెక్స్ట్ సాలరీస్ దేంట్లో నుంచి పే చేసాము, ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం క్రియేట్ చేసిన నెంబర్ ఏంటి ఉందా లేదో చూసుకోవాలి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్ చేసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని సెలెక్ట్ చేయాలి. మనం బ్యాంక్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇక్కడ గివర్ కాబట్టి యాజ్ పర్ పర్సనల్ అకౌంట్ ప్రకారం గివర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గివర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం గివర్ గోస్ టు క్రెడిట్. సేమ్ అమౌంట్ ఎంటర్ 20,000 ఎంటర్. సిమ్యులేట్ చూసాం కదా, 40, 50 అగైన్ 22 ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకున్నాము. కంపెనీ కోడ్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టాలి. అగైన్ డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే, ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఒక 10 సెంటెన్స్ క్రియేట్ చేసి దానికి సంబంధించి ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 10 ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేసుకుంటారు. యాజ్ పర్ గోల్డెన్ అకౌంటింగ్ రూల్స్ ప్రకారం దానికి సంబంధించి జనరల్ ఎంట్రీస్ క్రియేట్ చేస్తారు. ఆ జనరల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని ఎస్ఐపిలో ఎస్ఐ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని జనరల్ ఎంట్రీస్ ని క్రియేట్ చేస్తారు. సో ఇది ఈ రోజు కంప్లీట్ గా ఈ ఎస్ఐ డాక్యుమెంట్ కి సంబంధించి మొత్తం మనం క్రియేట్ చేసిన పారాగ్రాఫ్ ఉన్నటువంటి 7 ఎంట్రీస్ ని ఎలా పాస్ చేయాలనేది మీకు చెప్తానండి. దీంట్లో ఒక ఎర్రర్ కూడా వస్తుంది. ఆ ఎర్రర్ ఎందువల్ల వచ్చింది, డాక్యుమెంట్స్ లిఫ్టింగ్ అనే ఒక ప్రొసీజర్ మనం చేయలేదు, దానివల్ల ఎర్రర్ వస్తుంది. కొన్ని లెడ్జర్స్ చేయలేదు. సో ఆ లెడ్జర్ ని మనం ఎంట్రీ చేసేటప్పుడు మనకి ఆ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు ఆ లైవ్ లో ఎర్రర్ ని ఎలా సాల్వ్ చేయాలని దాని కూడా చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ ఎంట్రీ డేట్ ఫిక్స్ చేశాను. నెక్స్ట్ ఏంటి, శాలరీస్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ బిల్. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా మనకి ఎక్స్పెండిచర్. సో అది క్యాష్ రూపంలో పే చేశారు. సో మనకి ఏంది ఏంటి, ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ అయ్యేటట్టు క్యాష్ అకౌంట్. సో ఇక్కడికి వెళ్తాము, లెడ్జర్ క్రియేట్ చేస్తాము, లెడ్జర్ సెలెక్ట్ చేస్తాము, ఎలక్ట్రిసిటీ బిల్లు. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇక్కడ లేదు. సో మనం దాన్ని ఇప్పుడు క్రియేట్ చేయాలి. స్టాఫ్, రెంట్, స్టాఫ్ వెల్ఫేర్, ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ వరకే మనం క్రియేట్ చేసాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి చేయలేదు. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా మనకి రెగ్యులర్ ఎక్స్పెండిచర్. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి మనం లెడ్జర్ ని ఎలా క్రియేట్ చేయాలని మీకు చూపిస్తాను ఇప్పుడు. 1 minute. సారీ.
సిక్స్త్ లెడ్జర్ ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ లెడ్జర్ క్రియేట్ చేసాము. దీనికి ఆల్రెడీ మనం ఇచ్చిన నెంబర్ రేంజ్ జిఎల్ గ్రూప్స్ లో 1,00,100 అంటూ 1,00,200 మధ్యలో మనం జనరల్ లెడ్జర్ గా మనం జనరల్ లెడ్జర్స్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఈ బిలో 1,00,100 టు 1,00,200 మధ్యలోనే మనం జనరల్ ఎంట్రీస్ మనం వచ్చే ప్రతి ఒక్క లెడ్జర్ కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో ఇక్కడ 1,00,105 ఇచ్చాం. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కి 1,00,106 అనే నెంబర్ రేంజ్ ఇస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం నెంబర్ రేంజ్ బేస్ చేసుకొని ఒక కొత్త లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. సో దీనికి జిఎల్ అకౌంట్ క్రియేషన్ కి టీ కోడ్ ఏంది FS00. సో ఇది ఎలా ఉంటుంది, మనం ఇంకో కొత్త స్క్రీన్ ఓపెన్ చేద్దాము. FS00 కొత్త స్క్రీన్ ఓపెన్ చేసాము. ఇక్కడ కంపెనీ కోడ్ కూడా మనదే ఉంది. సో క్రియేట్ న్యూలోకి వెళ్తాము. కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కింద మనం ఆల్రెడీ మన నెంబర్ ఇచ్చేసినాం, దాన్నైనా ఇచ్చుకోవచ్చు. ఆర్ఎల్స్ క్లిక్ చేసుకొని న్యూ క్లిక్ చేసుకొని అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లో మన ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఆల్రెడీ మనం 1,00,105 అనే నెంబరు ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ కి మనం ఇచ్చున్నాం కదా ఆల్రెడీ ఎక్సెల్ లో చూడండి. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కి 1,00,106 ఇవ్వాలి. ఇక్కడ ఎండింగ్ నెంబర్ చూసుకోవాలి. ఇక్కడ కూడా ఒకసారి బిఫోర్ నెంబర్ ఇచ్చాము చెక్ చేసుకోవాలి, డబుల్ నెంబర్స్ ఏం రాకుండా ఉంటాయండి. సో 1,00,105 అనే నెంబర్ రేంజ్ ఒక నెంబర్ ఇచ్చి ఆల్రెడీ క్రియేటెడ్ 1,05 కదా, 1,06 అని ఇవ్వాలి. మనం ఎప్పుడైనా డబుల్ నెంబర్ ఇస్తే అది చూపించింది కదా ఆల్రెడీ మన నెంబర్ ఇచ్చినాం అని చెప్తుంది. సో దీనికి సంబంధించి ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఎలక్ట్రిసిటీ బిల్ కదా ఇప్పుడు చేసింది. ఎలక్ట్రిసిటీ బిల్ అండర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకి వస్తుంది. ఆల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్స్పెండిచర్ గోస్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ సో లెడ్జర్ ని క్రియేట్ చేసాం. కంట్రోల్ డేటాకి వెళ్తాము. లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి G01 పోస్టింగ్ డేట్ మెన్షన్ కోసం అది ఇవ్వాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి జనరల్ డాక్యుమెంట్ కాబట్టి 0001 ఇచ్చాము. నెక్స్ట్ సేవ్ కొట్టాము. డేటా వాజ్ సేవ్డ్. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ లో వన్ మోర్ ఎలక్ట్రిసిటీ బిల్ అనే లెడ్జర్ ని కూడా మనం క్రియేట్ చేసాం. సో ఇందాక లెడ్జర్ లేకుండా మనం జనరల్ ఎంట్రీస్ చేయలేం కదా. సో ఇప్పుడు చూడండి, సార్ రీఫ్రెష్ కొడదాం మళ్ళీ. FB50 జనరల్ ఎంట్రీస్ ఇందాక డిస్ప్లే కాలేదు కదా, ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేసాము. అగైన్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇప్పుడు వచ్చి ఉంటుంది చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్లు. సో ఎలక్ట్రిసిటీ బిల్ క్లిక్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ని డెబిట్ చేస్తాం, ఎక్స్పెండిచర్ కదా. అమౌంట్ ఎంత పే చేశారు మనకి ఇక్కడ రిమార్క్స్ లో ఎలక్ట్రిసిటీ బిల్కి 25,000. సో 25,000 ఎలక్ట్రిసిటీ బిల్ మెన్షన్ చేసాం. దేని ద్వారా పే చేశారని ఉన్నది క్యాష్ ద్వారా. సో క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. క్లిక్ సో క్యాష్ ని సెలెక్ట్ చేసుకున్నాం. క్రెడిట్ కాబట్టి ఇక్కడ CR ని సెలెక్ట్ చేసుకుంటాం. క్రెడిట్ అమౌంట్ 25,000. సో ఎంటర్ సిమ్యులేట్ మొత్తం డాక్యుమెంట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం పోస్ట్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఎంట్రీ పోస్ట్ కాదు, ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ లిఫ్టింగ్ అనేదాన్ని చేయలేదు. సో కొత్త లెడ్జర్ కదా, దానికి ఇప్పుడు మనం ఖచ్చితంగా చేయాలి. బిఫోర్ దట్ మీకు చెప్తాను. సిమ్యులేట్ వరకు డిస్ప్లే అయింది, ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. సేవ్ కొట్టా. చూడండి, దేర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ 1,00,106 ఇన్ SSOC అంటే సూర్య సూపర్ మార్కెట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఈ 1,00,106 అనే లెడ్జర్ ఎలక్ట్రిసిటీ బిల్ కి సంబంధించిన లెడ్జర్ ని మనం అసైన్ చేయలేదు. సో కాబట్టి ఇది ఎంట్రీ తీసుకోవట్లేదు. ఇది ఒక ఎర్రర్ అండి. మీకు ఈ విధంగా ప్రతిదీ క్లారిటీగా చెప్తాను, ప్రతి ఒక్క ఎర్రర్ గురించి కూడా. సో ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మీకు ముందే చెప్తాను. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం కొత్త జనరల్ అకౌంట్ లెడ్జర్ ని క్రియేట్ చేసాము. దానికి డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఆ నెంబర్ రేంజ్ ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో దానికి ఇది ఎర్రర్ మీద డబుల్ క్లిక్ చేయండి, మొత్తం చెప్తుంది ఎందువల్ల ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతుంది, మీరు మొత్తం చదువుకోవచ్చు ఎందువల్ల ఎర్రర్ వచ్చింది. దీనికి ప్రొసీజర్, ఈ ఎర్రర్ ఎలా క్లియర్ చేసుకోవాలి. ప్రొసీజర్ అసైన్ ఇన్ ఐటమ్ కేటగిరీ టు ద అకౌంట్ స్పెసిఫైడ్.
యూ డూ దిస్ కస్టమైజ్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండర్. సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది చేయలేదు. సో దీన్ని క్లిక్ చేస్తాం. సో డైరెక్ట్ గా క్లాసిఫై ద జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే దానికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మన సూర్య సూపర్ మార్కెట్ సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. ఎందుకంటే మన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. సో సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ నెంబర్ రేంజ్ లో ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చిన నెంబర్, ఇంతకుముందు సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఇచ్చిన. సో న్యూ ఎంట్రీలోకి వెళ్తాం. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి మనం ఇప్పుడు క్రియేట్ చేసినట్టు ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి జనరల్ లెడ్జర్ ని నెంబర్ రేంజ్ ఎంత 1,01,06. సో ఈ నెంబర్ రేంజ్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. క్లిక్ చేసుకొని ఎలక్ట్రిసిటీ బిల్లు నెంబర్ రేంజ్, దీన్ని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఇచ్చేయండి, 1,01,06. సో ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ ఎక్స్పెండిచర్ అన్ని కమ్స్ అండర్ దేని కిందకి వస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేకపోతే ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. సో దీనికి ఎక్స్పెన్సెస్. సో 2000 అనే దాన్ని మెన్షన్ చేసి ఎక్స్పెండిచర్ కింద క్లిక్ చేస్తాం. సేవ్ కొడతాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సేవ్ అయింది, ఫైనల్ సేవ్ కొట్టాం. సో డేటా వాస్ సేవ్డ్. సో అంటే మనం కొత్తగా జనరేట్ అయిన ఈ జనరల్ లెడ్జర్ కి సంబంధించి దాని యొక్క నెంబర్ ని కూడా మనం డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి అసైన్ చేసి సేవ్ చేయిందే మనకి సేవ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఎంట్రీ పోస్ట్ అవుతుంది. చూడండి, /FB50లోకి వెళ్ళి హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళి జనరల్ ఎంట్రీస్ పాస్ చేసే స్క్రీన్కి వచ్చాము. సో డాక్యుమెంట్స్ 15లోకి వెళ్ళి ఎంట్రీ డాక్యుమెంట్ ఓపెన్ డేట్ ఫిక్స్ చేసాము. అలాగే జనరల్ లెడ్జర్ రెంట్ అకౌంట్ డేటా క్యాష్ అకౌంట్ కదా. సో రెంట్కి సంబంధించి రెంట్ అకౌంట్ ని క్లిక్ చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్ కదా, ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేస్తాము. ఆ లెడ్జర్ క్లిక్ అయింది. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్ చేస్తాము. అమౌంట్ 20,000 ఎంత మనం మెన్షన్ చేసుకున్నది, అమౌంట్ 25,000. సో 25,000 యాజ్ వెల్ యాజ్ క్యాష్ ద్వారా. సో క్యాష్ కి సంబంధించి జనరల్ క్యాష్ లెడ్జర్ ని క్లిక్ చేసుకుంటాం. క్యాష్ ని క్రెడిట్ చేస్తాం. అమౌంట్ 25,000 కొట్టాం. చూసారా, మనం ఎంట్రీ కొట్టంగానే ఆ లెడ్జర్ ఇవ్వగానే అది దేనికి సంబంధించి క్యాష్ లెడ్జరా ఎలక్ట్రిసిటీ బిల్ లెడ్జర్ డిస్ప్లే అయింది. సో ఎలక్ట్రిసిటీ బిల్ డెబిట్ చేసాం, క్యాష్ ని క్రెడిట్ చేసాం, అమౌంట్ ఈక్వల్గా వేసాం. ఇప్పుడు ఎంట్రీ కొట్టాం. నెక్స్ట్ సిమ్యులేట్ చేసాం. సో ఇందాక ఇక్కడ కూడా సిమ్యులేట్ దాకా వచ్చింది కదా. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనకి ఎర్రర్ చూపించింది, డాక్యుమెంట్స్ లూటింగ్ ఎర్రర్. సో అది క్లియర్ చేసాము. సో ఇప్పుడు సేవ్ కొట్టగానే ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. డాక్యుమెంట్ 7 was పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఇన్ SSNB. సో ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేస్తాం. నెక్స్ట్ రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్. రెంట్ పే చేసాం. రెంట్ అనేది కూడా మనకు ఒక ఎక్స్పెండిచరే కదా. సో ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేసాం, అలాగే క్యాష్ ని క్రెడిట్ చేసాం. సో దీనికి సంబంధించి ఎంట్రీ ఇవ్వాలి. డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. రెంట్ లెడ్జర్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు రెంట్ అకౌంట్ క్లిక్ చేసాం, డెబిట్ చేసాం. రెంట్ అమౌంట్ ఎంత అక్కడ మనం 50,000 అన్నారు, 50,000. అలాగే రెంట్ దేంట్లోంచి పే చేశారు, క్యాష్ నుంచి. సో క్యాష్ లెడ్జర్ క్యాష్ ని క్రెడిట్ చేసాము. నెక్స్ట్ సేమ్ అమౌంట్ 50,000. ఎంటర్, సిమ్యులేట్. సో ఇక్కడ చూపించారు కదా, మనకు ఆల్రెడీ చెప్పాను ఎస్ఐ డాక్యుమెంట్ లో కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ సెలెక్ట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత పోస్టింగ్ కి డెబిట్ 40, రెంట్ అకౌంట్ 40లో ఉందా లేదా, క్యాష్ 50లో ఉందా లేదా చూసుకుంటాం, అమౌంట్ ఉందా లేదా సరిపోయిందా చూసుకుంటాం, తర్వాత సేవ్ కొడతాం. సో డాక్యుమెంట్ 8 was పోస్టెడ్. సో ఈ రెంట్ సంబంధించిన ఎంట్రీని కూడా మనం పోస్ట్ చేసాం. సో అలాగే వేజెస్ మనం ఇక్కడ ఆల్రెడీ పే చెప్పుకున్నాం కదా, 30,000 వేజెస్ పే చేసిన ఫర్ డైలీ లేబర్స్ కన్నా. సో వేజెస్ అనేది కూడా మనం డైలీ లేబర్ పేమెంట్ అంటే కూడా ఇది కూడా ఒక ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. సో అగైన్ మీకు ఇట్లా ఒక 5 to 10 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే ఎక్కువ సార్లు చూసినప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్ డౌట్స్ రాకుండా ఉంటాయి. క్లిక్ చేసాం,
వేజెస్ అకౌంట్. వేజెస్ ఉందా లేదో చూడాలి. లేకపోతే అగైన్ వేజెస్ సంబంధించి మనం క్రియేట్ చేయాలి. రెంట్, సాలరీస్, స్టాఫ్ వెల్ఫేర్. సో వేజెస్ లేదు. మనం ఇక్కడ ఎక్సెల్ లో కూడా చూసుకుందాం వేజెస్ ఏమైనా ఇచ్చున్నాము లేదా, సాలరీస్, రెంట్, వేజెస్. సో వేజెస్ సంబంధించి ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు వేజెస్ ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి. 7 లోకి వెళ్తాం. వేజెస్, సారీ, వేజెస్ అనేది ఒక హెడ్ క్రియేట్ చేసి దీనికి నెంబర్ అనేది ఆల్రెడీ మనం 1,01,06 ఇచ్చినాం కాబట్టి 1,01,07 అనే నెంబర్ని ఇస్తాను. సో SAP లోకి వెళ్ళి లేదు కాబట్టి /FS00 అనేది మనకి కొత్త జనరల్ లెడ్జర్ ని క్రియేట్ చేశాను. సో అండర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ని క్రియేట్ చేసాం. లాస్ట్ టైం 206 ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ ఎక్స్ట్రా లెడ్జర్. సో దీన్ని వేజెస్ కింద క్రియేట్ చేస్తాం. దీని నెంబరు 1,00,107 క్లిక్ చేసాము. ఆల్రెడీ కంపెనీ కోడ్కి అసైన్ అయింది. సో వేజెస్ అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ అండర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి దీన్ని అలానే ఉండిచ్చాము. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ టెక్స్ట్ వేజెస్. సో వేజెస్ పెయిడ్, ఇది లెడ్జర్ షార్ట్ డిస్క్రిప్షన్ వేజెస్ పెయిడ్, వేజెస్ అని పెట్టు, వేజెస్ పెయిడ్ రెండు ఒకటే రాదు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే G001 అంటే 001 ఇట్స్ ఇండికేట్స్ ద పోస్టింగ్ డేట్. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సెలెక్ట్ ద G01. నెక్స్ట్ సేవ్. సో ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఇంకొక వేజెస్ అనే లెడ్జర్ ని కూడా క్రియేట్ చేసాం. సో దీన్ని యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. సో FB15 లోకి వెళ్ళి /n FB50 అనేది సింగిల్ స్క్రీన్ లో జనరల్ లెడ్జర్ ని పోస్ట్ చేసేదానికి స్క్రీన్. సో డేట్ క్రియేట్ చేస్తాము, సారీ డేట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని వేజెస్ అనేది ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేస్తాం కాబట్టి వేజెస్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. ఇందాక లేదు కదా, ఇప్పుడు డిస్ప్లే అవుతుంది వేజెస్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము, వేజెస్ ని డెబిట్ చేస్తాము. వేజెస్ ఎంత అమౌంట్ మనకి ఇక్కడ, వేజెస్ 30,000. సో 30,000 మెన్షన్ చేస్తాం, 30,000. అలాగే క్యాష్, వేజెస్ ఏ రూపంలో పే చేస్తారు ఇక్కడ, వేజెస్ పెయిడ్ క్యాష్ రూపంలోనే కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ క్యాష్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. క్లిక్ ఆన్ దట్ క్యాష్ లెడ్జర్, క్లిక్ ఆన్ దట్. సో క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. అమౌంట్స్ 30,000 ఎంటర్ చేస్తాము, ఎంటర్ కొడతాం, గో టు సిమ్యులేటర్. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుందా లేదా, ఎంట్రీ సేవ్ అవుతుందా లేదా, సేవ్ కాదు. ఎందుకంటే మనం కొత్తగా క్రియేట్ చేసినటువంటి వేజెస్ అనే లెడ్జర్స్ కి మనం డాక్యుమెంట్ షిఫ్టింగ్ చేయలేదు. సో డాక్యుమెంట్ షిఫ్టింగ్ చేయలేదు కాబట్టి మనకి డాక్యుమెంట్ ఎంట్రీ సేవ్ కాదు. బిఫోర్ సేవ్ మనం సేవ్ క్లిక్ చేయగానే ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి. దేర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ 1,00,107. అంటే మనం ఈ కొత్తగా క్రియేట్ చేసినటువంటి లెడ్జర్ కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి మనం నెంబర్ ని అసైన్ చేసి సేవ్ చేయలేదు. సో అందువల్ల ఇది సేవ్ కాదు. సో దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకొక న్యూ స్క్రీన్ చేసుకుంటాం. అదర్స్ దీంట్లోనే సారీ ఈ ఈ మనకు వచ్చినటువంటి ఈ ఎర్రర్ పైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఈ మెసేజ్ అంతా నేను చెప్పాను కదా, ఇది ఆల్రెడీ మనం చదువుకుంటే ఎందుకు ఇట్లా వస్తుంది, దీనికి ప్రొసీజర్ హౌ టు రిజాల్వ్ ద ఇష్యూ. సో ప్రొసీజర్ ఏంది, అసైన్ అన్ ఐటమ్ కేటగిరీ టు ద అకౌంట్ స్పెసిఫైడ్. యూ డూ దిస్ కస్టమైజ్ ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండర్. సో క్లిక్ ఆన్ ద GL అకౌంట్, ఎగ్జిక్యూట్. ఆల్రెడీ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మ్యాప్ అయింది, ఎందుకంటే మనం కంపెనీ కోడ్ SSMB దాని కింద క్లిక్ వర్క్ చేస్తున్నాం కాబట్టి SSOCL సూర్య సూపర్ మార్కెట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే దాన్ని క్లిక్ అయింది. సో ఎగ్జిక్యూట్ చేస్తాము. నెంబర్ రేంజ్ ఇవన్నీ ఆల్రెడీ మనం ఇచ్చిన నెంబర్ రేంజ్. సో ఇప్పుడు న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఇవ్వాలి. న్యూ ఎంట్రీలోకి వెళ్ళి ఇప్పుడు మనం దీనికి సంబంధించి వేజెస్ కి ఏం నెంబర్ రేంజ్ ఇచ్చాము, మనం ఆల్రెడీ 1,01,107 అనే నెంబర్ రేంజ్ ఇచ్చాము. సో క్లిక్ చేసుకొని వేజెస్ కి 1,01,107 నెంబర్ ఇచ్చాము, 1,01,107. సో వేజెస్ కూడా అండర్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెన్స్ క్లిక్ చేసాము, సేవ్ కొట్టాము. సో ఇక్కడ కూడా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈ వేజెస్ లెడ్జర్ కి కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఖచ్చితంగా పాస్ అవుతుంది. /n FB50J.
సింగిల్ స్క్రీన్ లో జనరల్ ఎంట్రీస్ పాస్ చేసేదానికి. సో డేట్ సెలెక్ట్ చేసుకున్నాము. అగైన్ ఇక్కడికి వెళ్ళి జనరల్ లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. వేజెస్ కదా, వేజెస్ అనేది ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేస్తాం. సో వేజెస్ ని క్లిక్ చేసాము, డెబిట్ చేసాము వేజెస్ ని. అమౌంట్ ఎంత, వేజెస్ సంబంధించి మనం అమౌంట్ 30,000. సో వేజెస్ అమౌంట్ 30,000 కాబట్టి 30,000 మెన్షన్ చేసాము, ఎంటర్ కొట్టాము. అలాగే ఇక్కడికి వచ్చి క్రెడిట్ ఏం చేసాము, వేజెస్ ని క్యాష్ రూపంలో పే చేసాం కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేయాలి. సో క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాము, క్యాష్ ని సిఆర్ క్రెడిట్ చేసాము, అమౌంట్ సేమ్ 30,000 క్లిక్ చేసాము, ఎంటర్ కొట్టాము, డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసాము. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాం, పోస్టింగ్ కి డెబిట్ కి అమౌంట్ అని సేవ్ కొట్టాము. సో చూడండి, ఇందాక సేవ్ కాలేదు, ఇప్పుడు డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ SSMB. సో అలా కొత్త లెడ్జర్ ని క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని డాక్యుమెంట్స్ ఫిఫ్టింగ్ లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేసి నెంబర్ రేంజ్ ని అసైన్ చేసి సేవ్ కొడితే మాత్రమే మనం వస్తుంది. సో ఈ యొక్క ఎర్రర్ మనం గుర్తుపెట్టుకోగానే మనకి ఆటోమేటిక్ గా మన నెక్స్ట్ టైం మళ్ళీ కొత్త లెడ్జర్ ని క్రియేట్ చేయగానే ఓహో, నెక్స్ట్ టైం మనం కొత్త లెడ్జర్ ని క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ ప్రాబ్లమ్ చేసామని చెప్పి మనం సేమ్ ఆ డాక్యుమెంట్ షిఫ్ట్ లోకి వెళ్ళి ఎర్రర్ ని సాల్వ్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా మనకి ఎంట్రీ పాస్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకొక లెడ్జర్ ఏముంది, పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్. సో పర్చేజ్ అనే దాన్ని కూడా మనం, పర్చేజ్ అనేది కూడా మనకు ఒక ఎక్స్పెండిచర్. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్. సో మనం పర్చేజ్ అకౌంట్ డేటా, ఎయిత్ ట్రాన్సాక్షన్ ఏముంది ఇక్కడ, మిషనరీ పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ చైర్స్ అని ఉంది ఇక్కడ. పర్చేజ్ చైర్స్ అని పర్చేజ్ మిషనరీ అకౌంట్ కూడా. సో ఇక్కడ కూడా పర్చేజ్ అని ఇస్తాం, పర్చేజ్. సో పర్చేజ్ అకౌంట్ డేటా టు 5 lakhs కదా ఇక్కడ, సారీ 5 lakhs కి ప్లాంట్ అండ్ మిషనరీని పర్చేజ్ చేశారు, 15,000 కి చైర్స్ పర్చేజ్ చేశారు. సో ప్లాంట్ అండ్ మిషనరీ ఇక్కడ 5 lakhs. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పర్చేజ్ అనే లెడ్జర్ మనం క్రియేట్ చేసామో లేదో చూసుకోవాలి, లేకపోతే కొత్త లెడ్జర్ క్రియేట్ చేయాలి. పర్చేజ్ కమ్స్ అండర్ ది ఎక్స్పెండిచర్. సో మనకి ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ ఉండదు, ఎందుకంటే మనం క్రియేట్ చేయలేదు. ఒక్కసారి చెక్ చేసుకుందాం ఎందుకైనా. చూడండి, పర్చేజ్ అనే లెడ్జర్ లేదు, పర్చేజ్ కమ్స్ టు ఎక్స్పెండిచర్ కింద వస్తుంది కాబట్టి మనము ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన ఈ షీట్ లో ఇంకొకటి ఇన్సర్ట్ చేసుకొని వేజెస్ తర్వాత ఎయిత్ కాలమ్ ఒకటి, ఎయిత్ నెంబర్ ఒకటి పెట్టి పర్చేజ్ అనే ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. పర్చేజ్ దీనికి సంబంధించి 1001008, ఇక్కడ 7 ఇచ్చాం కదా, 10008. సో నెంబర్ ఇచ్చాము. సో జనరల్ లెడ్జర్ ని క్రియేట్ చేయడానికి సంబంధించి మనకి టీ కోడ్ ఏంది, FS00/N/FS00. So under the administration cost, create new 1,10,008, 1,10,008, 108 ఇచ్చాం కదా. సో 108 క్లిక్ చేసాము, సెలెక్ట్ చేసాము. అకౌంట్ గ్రూప్ అండర్ ద ఎక్స్పెండిచర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, అండర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షార్ట్ డిస్క్రిప్షన్ పర్చేజ్ అకౌంట్, సో పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00లోకి వెళ్ళి పర్చేజ్ అకౌంట్. సో నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకొని అండర్ ద ఎక్స్పెండిచర్ కింద మనం పర్చేజ్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ డేటా, నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే 001. I mean this is the posting date. Next create bank account లో G001 క్లిక్ చేశాను, సేవ్ కొట్టా, సేవ్ చేశాను. సో 1,01,08 అనే నెంబర్ రేంజ్ తో పర్చేజ్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ చెప్పాం కదా, డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే దీన్ని ఆల్రెడీ ముందుగా మనం డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి క్రియేట్ చేయాలని చెప్పి. సో ఎంట్రీ పాస్ చేసేటప్పుడు సేమ్ ఎర్రర్ వస్తుంది, చూపిస్తాను, అప్పుడు మళ్ళీ అదే విధంగా చేద్దాం. సో ఎంట్రీ పాసింగ్ ఏంది, ఎస్ఏ డాక్యుమెంట్ లో జనరల్ లెడ్జర్ ని ఎంట్రీ పాసింగ్ కి
FB50. సో స్లాష్ అని అంటే బ్యాక్కి వెళ్తాయి. FB50 FB50లోకి వెళ్ళి డేట్ సెలెక్ట్ చేసుకున్నాము. సేమ్ జనరల్ లెడ్జర్లోకి మనం పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ కదా. సో పర్చేజ్ని డెబిట్ చేస్తాము. ఇప్పుడు సేవ్ చేసాం కదా కొత్తగా. సో పర్చేజ్ అకౌంట్ డిస్ప్లే అయింది. పర్చేజ్ అకౌంట్ డేటా డెబిట్ 15,000 ఒకటి, 5 lakhs ఒకటి, రెండు కదా. సో రెండింటికి కలిపి మనం ఒకేసారి కూడా వేయచ్చు, లేకపోతే విడివిడిగా వేద్దాం. లేదు చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ అనేది వేరే అసెట్ డాక్యుమెంట్ అనేది ఒక టాపిక్ ఉంటుందండి. సో ఈ పర్చేజ్ చేసినటువంటిని కూడా మళ్ళీ అసెట్ లో కన్వర్ట్ చేసేదానికి సంబంధించి అసెట్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. అది ఎలా అనేది నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తాను. 15,000 క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేశాను. 15,000 వచ్చింది. 15,000 అమౌంట్ ఇచ్చాను. ఎంటర్, సిమ్యులేట్. సో ఇప్పుడు సేవ్ అవుద్దా లేదా? సేవ్ కాదు. ఎందుకంటే మనం ఈ పర్చేజ్ అకౌంట్ ని మనం డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ లోకి వెళ్ళి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మ్యాప్ చేసి నెంబర్ రేంజ్ ని సేవ్ చేయలేదు కాబట్టి మనకి ఇప్పుడు డాక్యుమెంట్ సేవ్ కాదు. చూడండి సేమ్ ఎర్రర్ వచ్చింది. దేర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు అకౌంట్ 1,01,08. ఈ లెడ్జర్ కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అసైన్ చేయలేదంటే. సో ఇందాకలాగే డబుల్ క్లిక్ చేస్తాం. ప్రొసీజర్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తాం. క్లాసిఫై ద జిఎల్ అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్క్రిప్టింగ్ అని వచ్చింది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మ్యాప్ అయింది. దాన్ని సేవ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. క్రియేట్ న్యూలోకి వెళ్తాము. దీనికి సంబంధించి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన పర్చేజ్ అకౌంట్కి సంబంధించిన నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్. సో ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అయినా అంటున్నారు, కానీ మీరు ఒకే నెంబర్ ఎందుకు ఇస్తున్నారు అనే డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ముందుగా ఒకేసారి ఒక 10-20 నెంబర్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసేస్తుంటే 1 by 1 ఆర్డర్లో 1,01,08 నుంచి 1,28 వరకు ఒక 20 నెంబర్స్ ని క్రియేట్ చేసిన అనుకో, అప్పుడు ఇక్కడ 1,01,28 అనే నెంబర్ ఇచ్చేసి వీటన్నిటికి కలిపి ఒకేసారి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ చేసిన 5 ఆల్రెడీ చేసేసాం. 1 by 1 క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి దానికి ఇంకొకసారి నెంబర్ రేంజ్ ఖచ్చితంగా ఇవ్వాలి. 1,01,08 అండర్ ద పర్చేజెస్, అండర్ ద ఎక్స్పెండిచర్ సేవ్ కొట్టాం, సబ్మిట్ కొట్టాం. సేవ్ ట్రాన్స్పోర్ట్ రికార్డ్ జనరేట్ అవుతుంది. సేవ్ కొట్టాం. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఖచ్చితంగా పాస్ అవుతుంది. /FB50 అనేది జనరల్ ఎంట్రీ పాసింగ్ కి డేట్ మెన్షన్ చేస్తాం. ఈరోజు డేట్ మెన్షన్ చేస్తాం. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ కాబట్టి పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ ని డెబిట్ చేస్తాము. పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాము. అమౌంట్ 15,000. ఇక్కడ సేమ్ క్లిక్ చేసుకొని క్యాష్ నుంచి పే చేసాం కాబట్టి ఒక్కసారి చూద్దాం. మళ్ళీ 15,000 క్యాష్ నుంచి పే చేశారు. సో ఈ క్యాష్ ని క్యాష్ అకౌంట్ క్రెడిట్ 15,000. ఎంటర్, సిమ్యులేట్ చెక్ చేసుకున్నాం. సేవ్ కొట్టాం. చూడండి డాక్యుమెంట్ అండ్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు సేవ్ అయింది కదా డాక్యుమెంట్. సో అలాగే ఇంకొక ఫైనల్ ఎంట్రీ ఉంది. అదైపోతే ఈ రోజు ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ ఎంట్రీ పోస్టింగ్ నుంచి క్లాస్ కంప్లీట్ అవుతుంది. సో ఫైనల్ ఏంటంటే ఇంకొకటి పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఇక్కడ మనం రిమార్క్స్ లో మిషనరీ పర్చేజ్ చేస్తామని రాస్తాము. సో దానికి జనరల్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్. సో సారీ, ఇక్కడ పర్చేజ్ మిషనరీ అమౌంటింగ్ 5 lakhs ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో అంటే బ్యాంక్ నుంచి పర్చేజ్ చేసాం. ఇక్కడ మనం క్యాష్ రాసినట్టున్నారు. ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ పాస్ చేయాలి. సేమ్ ఇందాకలాగే డేట్ మెన్షన్ చేసాము. ఈరోజు డేట్ సెలెక్ట్ చేసాము. జిఎల్ అకౌంట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ అకౌంట్ సంబంధించి జనరల్ లెడ్జర్ని క్లిక్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసాము. దాన్ని డెబిట్ చేయాలి. అమౌంట్ 5 lakhs అనేదాన్ని 5 lakhs ఎంటర్ చేయాలి. ఎంటర్. ఇక్కడికి వెళ్ళి బ్యాంక్ నుంచి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెడ్జర్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాము. బ్యాంక్ ని క్రెడిట్ చేస్తాం, ఎందుకంటే బ్యాంక్ నుంచి అమౌంట్ వెళ్తుంది.
బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. ఆల్ పర్సనల్ అకౌంట్ లో ఇచ్చే గివర్స్ అన్ని అందరూ కూడా క్రెడిట్ మ్యాప్ చేసుకుంటాం. సో 5 lakhs ఎంటర్ సిమ్యులేట్ సేవ్. డాక్యుమెంట్ 11 was పోస్టెడ్. సో మీకు ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి మిగతాగా పోలిస్తే రియల్ టైంలో ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక 4 ఎంట్రీస్ రాసేసుకుని అవి ఎలా చేయాలనేది చెప్పేస్తారు. బట్ మనం అట్లా కాదు. ఈ గోల్డెన్ రూల్ నాన్ కామర్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని ఉంటే ఈజీగా ఈ ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ వరకు పోస్ట్ చేయడానికి ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థం అయి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈజీగా చేయగలుగుతారు. ఈ బేస్ గో బేస్ ఈ ఈ యొక్క గోల్డెన్ రూల్స్ ని బేస్ చేసుకొని మనం జనరల్ ఎంట్రీస్ ని ఎలా పాస్ చేయాలనేది నేర్చుకున్నాము. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని బేస్ చేసుకొని మనం లెడ్జర్స్ ని ఎలా డివైడ్ చేసి ఏ లెడ్జర్ ని డెబిట్ కి ఏ లెడ్జర్ ని క్రెడిట్ కి మెన్షన్ చేయాలి దాని గురించి కూడా మెన్షన్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ దీస్ జనరల్ లెడ్జర్స్ ని బేస్ చేసి జనరల్ ఎంట్రీస్ ని బేస్ చేసుకొని మనం ఎస్ఏపి లో జనరల్ ఎంట్రీస్ ని పోస్ట్ చేసాము యూజింగ్ విత్ FB50 సింగిల్ స్క్రీన్ లో. ఓకే, అర్థమైంది కదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకొంతమందికి మీరు షేర్ చేసినందువల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఐటీ జాబ్లో చేయాలనుకుంటుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎస్ఏపిలో సాఫ్ట్వేర్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయండి. సో నా టెక్నికల్ అంటే కోడింగ్ సంబంధించి జాబులు చేయలేని వాళ్ళకి ఈ నాన్ టెక్నికల్ లైక్ ఫంక్షనల్ మాడ్యూల్స్ రిలేటెడ్ జాబ్స్ అండి ఇవి. ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ జాబ్ని ఏ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా నేర్చుకొని ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఎస్ఐపికి సంబంధించి ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ ఖచ్చితంగా ఎక్కడైనా ఫ్రెషర్స్ గా జాబ్ 100% తెచ్చుకోవచ్చు అండి. ఫ్రెషర్స్ గా కూడా మనకి కన్సల్టెంట్ గా ఫ్రెషర్ గా అయితే మీ ఎండేజర్ గా ఫ్రెషర్ గా వేసుకున్నా కానీ ఖచ్చితంగా 30,000 పైన ఇస్తున్నారండి ఈ రోజుల్లో. సో సాఫ్ట్వేర్ జాబుల్లో టెక్నికల్ కోడింగ్ సంబంధించి చేయలేమనుకునే వాళ్ళు నాన్ కోడింగ్ లో ఫంక్షనల్ కన్సల్టెంట్ కి సంబంధించి ఈ యొక్క ఎస్ఏపిలో FICO అనేది చాలా చాలా బెటర్ ఆపర్చునిటీ అండి. మీకు ఇక్కడ నేర్చుకోవాల్సింది అంతా కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుంటుంది. నేను ముందు క్లాస్లో మీకు వీటి గురించి చెప్పాను కదా, జస్ట్ ఈ అకౌంటింగ్ రూల్స్, గోల్డెన్ రూల్స్ ఫర్ అకౌంటింగ్, ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలండి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఈజీగా ఎస్ఐపిలో కానీ ఎక్కడైనా అకౌంట్స్ రిలేటెడ్ జాబ్ చేయొచ్చు. సో బట్ ఏంటంటే ఎస్ఐపిలో ఏంటంటే మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ టైప్స్ అనేది అది కూడా మీకు చెప్తాను. ఇందాక మనం జనరల్ డాక్యుమెంట్స్ సంబంధించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. జనరల్ డాక్యుమెంట్స్ కి డెబిట్ కి 40, క్రెడిట్ కి 50 అని. సో ఇక్కడ చూడండి ఎస్ఏపిలో మొత్తం ఎన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటాయని. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు వరకు మనం చేసిన డాక్యుమెంట్స్ అన్ని చేసాం కదా, ఈరోజు ఒక 10-13 ఎంట్రీస్ పోస్ట్ చేసాం కదా, ఇవన్నీ కూడా అండర్ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్స్ కిందకి వస్తాయి. మీకు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అనే టాపిక్ గురించి చెప్తాను. సో ఎస్ఏ డాక్యుమెంట్ లో డెబిట్ కి పోస్టింగ్ కి 40, క్రెడిట్ కి పోస్టింగ్ కి 50. సో అదే విధంగా వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కి డెబిట్ పోస్టింగ్ కి 40, క్రెడిట్ పోస్టింగ్ కి 31. అలాగే కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ పేమెంట్ డాక్యుమెంట్. ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ అంటే మీకు అర్థమవుతుంది కదా, వెండర్ అంటే ఎవరు, మనకు ఆర్గనైజేషన్ పెట్టాము. మనం ఆర్గనైజేషన్స్ కి మనం ఏదైనా కంపెనీలో ప్రొడక్షన్ చేయాలంటే దానికి సంబంధించి మనకి రా మెటీరియల్ కావాలి. సో రా మెటీరియల్ మనకి ఇచ్చే వాళ్ళని మనము వెండర్స్ అంటారు. మనం ఎవరి దగ్గర నుంచి అయితే రా మెటీరియల్స్ తెచ్చుకుంటామో వాళ్ళు మనకి వెండర్స్ అవుతారు. సో బిల్లు మన వాళ్ళ దగ్గర నుంచి ఒక మెటీరియల్ రాగానే దానికి సంబంధించి ఒక బిల్లు జనరేట్ చేయాలి. దాన్నే వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అంటారు. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు యూజింగ్ విత్ కేఆర్ డాక్యుమెంట్ లో డెబిట్ పోస్టింగ్ కి 40, క్రెడిట్ పోస్టింగ్ కి 31. అలాగే వెండర్ పేమెంట్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. సో ఇక్కడ వెండర్ పేమెంట్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అంటే దీన్ని డాక్యుమెంట్ టైప్ లో కేజెడ్ డాక్యుమెంట్ అంటారు. వెండర్ పేమెంట్ అంటే ఆల్రెడీ ముందు చెప్పాను కదా, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో మనం వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ తెచ్చుకున్నప్పుడు దానికి రిలేటెడ్ గా ఒక బిల్ ని జనరేట్ చేసినప్పుడు ఆ బిల్ కి అగైనెస్ట్ గా మనం అమౌంట్ పే చేసేటప్పుడు దాన్ని వెండర్ పేమెంట్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అంటారు. సో ఈ వెండర్ పేమెంట్ చేసేటప్పుడు డెబిట్ కి పోస్టింగ్ కి 25 ఉంటుంది, క్రెడిట్ కి పోస్టింగ్ కి 50 ఉంటుంది. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో కస్టమర్ ఇన్వాయిస్ అంటే ఎవరు, ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ లో ఈ విధంగా రా మెటీరియల్ చేసుకుని ఏదైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తాము. సో తయారు చేసిన ప్రొడక్ట్స్ మనం ఎవరికొకరికి సేల్ చేయాలి కదా. సో మన దగ్గర నుంచి పర్చేజ్ చేసుకునే వాళ్ళని మనం సేల్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైతే మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొంటారో వాళ్ళు మనకి కస్టమర్స్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కార్లు తయారు చేసే కంపెనీ ఉంది. సో మన కార్లని సేల్ చేసాం.
కార్లు కొన్న వాళ్ళు మన కస్టమర్లు అవుతారు. సో మనం ఎవరి పేరుతో అయితే కారు అమ్మామో దానికి సంబంధించిన డీటెయిల్స్, బిల్ అమౌంట్లు, ఈ పేమెంట్ డిస్క్రిప్షన్స్, పేమెంట్ ఎన్ని రోజులు చేయాలా, ఇవన్నీ కూడా కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో వస్తాయి. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ప్రొడక్ట్ మనం సేల్ చేస్తామో కస్టమర్ కి మనం సేల్ చేస్తాము దానికి సంబంధించిన బిల్లుని కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఆ బిల్లుకి సంబంధించిన డీటెయిల్స్ ని మనం SAP లో డిఆర్ డాక్యుమెంట్ ద్వారా పోస్ట్ చేయడాన్ని కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అంటారు. దీనికి డెబిట్ పోస్టింగ్ కీ అంటారు. డెబిట్ పోస్టింగ్ కీకి 01 అంటారు. క్రెడిట్ పోస్టింగ్ కీకి 50 అంటారు. అలాగే కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్ ఏంది, మనం సేల్ చేసినటువంటి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మనం కస్టమర్ కి సేల్ చేస్తాము. సో దానికి సంబంధించి బిల్ రైజ్ చేసి పెట్టుంటాం. సో అగైన్ కస్టమర్ వచ్చి మనకి పేమెంట్ చేస్తాడు. సో మన దగ్గర నుంచి కొన్న ప్రొడక్ట్ సంబంధించి అగైనెస్ట్ గా కస్టమర్ పేమెంట్ చేస్తారు. దాన్ని కస్టమర్ పేమెంట్ అంటారు. మన భాషలో ఏంటంటే రిసిప్ట్ అంటారు, బట్ దాన్ని కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్ అంటారు. కస్టమర్ పేమెంట్ అంటే కస్టమర్ అంటే మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ సేల్ చేస్తాం, కొనేవాడిని కస్టమర్ అంటారు. సో మన ప్రొడక్ట్స్ సేల్ చేసినప్పుడు అతను ప్రొడక్ట్స్ కొన్నప్పుడు మన దగ్గర నుంచి మనకి అతను తిరిగి డబ్బులు ఇస్తాడు, దాన్ని కస్టమర్ పేమెంట్ అంటారు. సో కస్టమర్ పేమెంట్ అంటే కస్టమర్ కంపెనీకి పే చేస్తాడు. సో కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్ కి పోస్టింగ్ కి డెబిట్ అండ్ క్రెడిట్ పోస్టింగ్ కి, సో డెబిట్ పోస్టింగ్ కి 40, క్రెడిట్ పోస్టింగ్ కి 50. అలాగే ఏఏ అంటే అసెట్ అకౌంట్ డాక్యుమెంట్. ఇది మీకు తర్వాత స్టెప్ లో చెప్తానండి. అసెట్ అకౌంట్ అంటే మనం ఇందాక ఒక అమౌంట్ ఒక మిషనరీని పర్చేస్ చేసాం, అక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్ గా మిషనరీ అనేది మనకి అసెట్ కదా, అసెట్ వచ్చినప్పుడు దానికి మనం క్రెడిట్ రాయాలి కదా, బట్ ఎందుకు రాశారు డెబిట్ లోకి అని అంటారు. బట్ అసెట్ అనేది డైరెక్ట్ గా రాయకూడదు, దాన్ని పర్చేజ్ అకౌంట్ కింద రాయాలి. తర్వాత మనకి పర్చేజ్ చేసిన తర్వాత ఏమేమి మెటీరియల్ పర్చేస్ చేసామో దాంట్లో ఏ అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని మనకి ఏ అసెట్ వచ్చిందా అసెట్ వెళ్ళిందా అనే దాన్ని బేస్ చేసుకొని ఈ డెబిట్ పోస్టింగ్ కి అసెట్ అకౌంట్ డాక్యుమెంట్ కి సంబంధించి డెబిట్ పోస్టింగ్ కి 70, క్రెడిట్ పోస్టింగ్ కి 70 పైన బేస్ చేసుకొని మనం పర్చేస్ చేసిన అకౌంట్ ని అసెట్ గా చేంజ్ చేస్తాం. సో మీకు అర్థమైంది కదండి. ఇవి ఎస్ఐపిలో మనకి కంపేర్ టు అదర్, ఫర్ ఎగ్జాంపుల్ టాలీలో చూస్తే ఇన్ని రకాల డాక్యుమెంట్స్ ఉండవు. ఎవరికైనా పే చేయాలంటే పేమెంట్ అని ఉంటుంది, పేమెంట్ కి F5. ఎవరి దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకుంటే రిసిప్ట్ F6. ఇన్ని డాక్యుమెంట్స్ ఉండవు ఎస్ఐపి టాలీలో, ఓన్లీ రెండు పేమెంట్ కి రిసిప్ట్ కి ఒకటే ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, ఒక్కొక్క డాక్యుమెంట్ ఇప్పుడు 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 6 డాక్యుమెంట్ కి సంబంధించి 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, సారీ 12 పోస్టింగ్ కీస్ ఉన్నాయి. సో బట్ ఇది ఎస్ఐపికి అదర్ ఈఆర్పి టాలీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఐపి టాలీలో ఈజీగా నేర్చుకోవచ్చు, ఎస్ఐపిలో చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది, బట్ మోర్ సెక్యూరిటీ పర్పస్ తో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎస్ఐపిని ఇంత ఇన్డెప్త్ గా క్రియేట్ చేసి పెట్టారు. సో మనం నెక్స్ట్ క్లాస్ లో కేఆర్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి FICOకి సంబంధించి ప్రతి ఒక్క ఎండ్ యూజర్ అయితే కన్సల్టెంట్ అయితే 100కి 200% ఈ 6 డాక్యుమెంట్ టైప్లు అవి దేనికి యూజ్ చేస్తారు, దానికి ఒక పోస్టింగ్ కీలు. ఫర్ ఎగ్జాంపుల్ మన జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ లో డెబిట్ కి 40, క్రెడిట్ కి 50. మనం ఒక 13 లెడ్జర్స్ నుంచి 13 ఎంట్రీస్ పోస్ట్ చేసాం కాబట్టి మనకి ఆటోమేటిక్ ఈజీగా మైండ్ లో ఉండిపోండి. యాజ్ వెల్ as అదే విధంగా నెక్స్ట్ క్లాస్ లో కేఆర్ డాక్యుమెంట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ క్రియేట్ చేసినప్పుడు డెబిట్ కి 40, క్రెడిట్ కి 30 ఉంటుంది. సో మనం ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మేజర్ గా అడిగే క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. దీనికి రిలేటెడ్ గా 100% అడుగుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఎస్ఐ డాక్యుమెంట్ డెబిట్ పోస్టింగ్ కి ఎంత అంటారు, అలాగే కేజెడ్ డాక్యుమెంట్ అంటే ఏంది, దాని డెబిట్ క్రెడిట్ పోస్టింగ్ కి అంటారు, అలాగే డీజెడ్ డాక్యుమెంట్ అంటే ఏంది, దాని డెబిట్ పోస్టింగ్ కి నెంబర్ ఎంత. సో ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఈ రోజు టాపిక్ మీకు ఎస్ఐ డాక్యుమెంట్ గురించి కంప్లీట్ గా చెప్పాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కేఆర్ డాక్యుమెంట్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ.